గౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ ఒక బాధతప్త హృదయంతో ఈ సమావేశం పెట్టుకున్నాం. నిజంగా శంకరన్న బతికుంటే ఇంతమందిలో తను ఉండేవాడేమో. ఆర్టీసీ ఉద్యమానికి, ఆర్టీసీ కార్మిక ఉద్యమానికి తను తన శరీరాన్ని మంటల్లో మాడిపోయి ఈ ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో నా చావుతోటైనా వీళ్ళ జీవితాల్లో వెలుగులు రావాలని చెప్పి చనిపోయినటువంటి శంకరన్న సంతాప సభను ఇలా నిర్వహించుకోవడం అత్యంత బాధాకరం, విషాదకరం. అయినప్పటికీ ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించుకొని ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ధైర్యాన్ని, అన్ని రకాలుగా వాళ్ళ కుటుంబాన్ని సపోర్ట్ చేయడానికి మన తెలంగాణ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందిస్తూ, ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అన్న నిరంజన గారు, అదేవిధంగా అన్న హైదరాబాద్ గడ్డ మీద గరీబోళ్లకు, బడుగులకు, దిక్కుమొక్కు లేనోళ్లకు కొండంతా అండగా నిలిచి సీనన్న అంటే నేనున్నా అని చెప్పి భరోసా ఇచ్చేటువంటి నాయకుడు మన మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న గారికి, అదేవిధంగా అన్న గ్రేటర్ హైదరాబాద్ మన అధ్యక్షులు పవన్ అన్న గారికి, ఇక వేదిక మీద మన అధ్యక్షులు తిరుపతి అన్న, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూర్చొని ఉన్నారు, వారి కుటుంబ సభ్యులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, మీ అందరికీ, గౌరవ పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, తెలంగాణ అంటేనే ఇది పౌరుషాల గడ్డ. తెలంగాణ మట్టి ఎప్పుడూ రోషంతో ఉంటుంది. తెలంగాణ మట్టిలోనే, తెలంగాణ మట్టిలో మొలిసిన ప్రతి మనిషికి ఉగ్గు పాలతోటే ఉద్యమ లక్షణాలు వస్తాయి. అందుకోసమే తెలంగాణలో భారతదేశంలో ఎక్కడ జరగనటువంటి ఉద్యమాలు తెలంగాణలో జరిగినాయి. ఆ రోజు నాజీలకు, నవాబులకు, రజాకారులకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. అందులో 4000 మంది తమ రక్తాన్ని ధారపోసి తెలంగాణ ప్రాంతాన్ని విముక్తం చేశారు. అందులో దొడ్డి కుమరయ్య కానించి మొదలుకుంటే ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. బొమ్మగోని ధర్మభిక్షం, ఎంతోమంది మహానాయకులు ఉన్నారు. ఆ తర్వాత మా తెలంగాణ మాకు కావాలి, మాకు స్వరాష్ట్రం రావాలని చెప్పి 1969లో 300 మంది స్వరాష్ట్రం కోసం తొలి తెలంగాణ ఉద్యమంలో తమ విలువైన ప్రాణాలను ధారపోశారు. అట్లా మొదలైనటువంటి ఉద్యమాలు చివరికి భూస్వాములకు, దొరలకు, గడీలకు వ్యతిరేకంగా తెలంగాణలో నక్సల్బరీ ఉద్యమం నడిచింది. ఆ తర్వాత ఆ ఉద్యమాల కొనసాగింపుగా ఏ సమస్య వచ్చినా తమ సమస్య పరిష్కారం కోసం మనం ఉద్యమ బాటనే ఎంచుకుంటాం. అందులో విద్యార్థి ఉద్యమం కావచ్చు, ఉద్యోగుల ఉద్యమం కావచ్చు, సకల జనుల ఉద్యమం కావచ్చు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కూడా మనం చేసిన పోరాటం ఎవరు చేయలే. ప్రపంచంలో తెలంగాణకు అంత ప్రత్యేక స్థానం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆ రోజు కాంగ్రెస్ ఢిల్లీలో ఉన్న పెద్దలు దిగి రావడానికి ఆర్టీసీ పయ్యే ఆగిపోతే ఢిల్లీ పెద్దలు దిగొచ్చి పార్లమెంట్లో తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించారు.
60 రోజుల సమ్మె జరిగింది. జీతం కోసం ఆర్టీసీ, జీవితం కోసం తెలంగాణ అని చెప్పి ఆ రోజు ఆర్టీసీ కార్మికులంతా తెలంగాణ ఉద్యమంలో రోడ్ల మీదకి వచ్చి వంటవార్పులు చేసి, దీక్షలు చేసి, ధర్నాలు చేసి, బస్ డిపోలకు తాళాలు పెట్టి మా తెలంగాణ మాకు కావాలని చెప్పి కొట్లాట చేసినాం. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా మన ఆర్టీసీ కన్న తల్లి లాంటి ఏ సంస్థలో అయితే మనం పనిచేస్తామో దాన్ని కన్న తల్లిలాగా భావిస్తాం. ఆ కన్న తల్లి లాంటి ఆర్టీసీని రక్షించుకోవడం కోసం మనకున్నటువంటి చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు ఉపయోగించుకున్నాం. అందులో భాగంగానే ఆర్టీసీ సమ్మె చేసి గతంలో ఆర్టీసీ సమ్మె చేసినాం. 54 రోజులు సమ్మె చేసినాం. ఆ తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం లేదు, పే స్కేల్ ఇవ్వడం లేదు, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపు ఇవ్వడం లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అధికారంలో తీసుకొస్తామని చెప్పి నాకు తెలిసి ఆర్టీసీలో ఉన్నటువంటి 70,000 మంది ఉద్యోగ కార్మికులు ఉన్నారు. 70,000 మంది 70 లక్షల మందిని ప్రభావితం చేశారు. ప్రజలతోటి ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్న వాళ్ళు ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులో ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే వాడు కలవడు, కయ్యి నరుస్తాడు వాడన కలవనికి పోతే. ఎండిఓ ఆఫీస్కి వస్తే అదే పని. పోలీస్ స్టేషన్కి పోతే కుర్చీ ఉండదు. కానీ ఒకటి ఆర్టీసీ ఉద్యోగులు, 2 టీచర్లు, వాళ్ళంటే పిల్లలకు పరిమితం. అట్లా అమ్మ కాంగ్రెస్ వస్తేనట ప్రభుత్వంలో విలీనం జరుగుతుందట మాది, కాంగ్రెస్ వస్తే మా పే స్కేల్ పెరుగుతుందట, కాంగ్రెస్ వస్తే మాకు ఉద్యోగ భద్రత పెరుగుతుంది. ఈసారి మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలంటారు. కాబట్టి మరి మార్పు తీసుకొద్దామని చెప్పి ఆర్టీసీ కార్మికులందరూ కలిస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత మన సంతోషం నిజంగా, అబ్బా మేము కోరుకున్న ప్రభుత్వం వచ్చింది. పేషెంట్ కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చిన మందు కూడా అదే. పేషెంటు నాకు ఎర్రగోలు వేసుకుంటేనే జ్వరం తక్కువ అవుతుంది అనుకుంటాడు. అంతకంటే డోసు ఎక్కువ మంచి గోలి, పచ్చగోలి ఇస్తే వేసుకున్నా తక్కువ కాదు అది. కాబట్టి పేషెంట్ ఓహో ఈ సైకాలజీని బట్టి ఈ గోలే ఇవ్వాలి వీనికి అని చెప్పి డాక్టర్ అదే ఇస్తాడు. అట్లా కాంగ్రెస్ వస్తే సంకలు గుద్దుకొని సంబరపడి ఆర్టీసీ సమస్యలన్నీ ఇక పోతాయి, ఆర్టీసీ బాధలన్నీ పోతాయి అనుకున్నాం. కానీ మళ్ళీ ఏం జరిగింది? వచ్చింది 2 సంవత్సరాలు అయింది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. దాంతో మళ్ళీ సమ్మె బాట పట్టినాం. అనేక మార్లు ఈ సమ్మె కంటే ముందు ధర్నాలు చేసిర్రు, డిపో ముందర దీక్షలు చేసిర్రు. ఆ తర్వాత ఒకసారి సమ్మె అని చెప్తే హెచ్చరించిర్రు. అన్నీ చేసినా కూడా ప్రభుత్వం దున్నపోతు లెక్క వ్యవహరించింది, మొద్దు నిద్రపోయింది. ఇక దీన్ని లేపాలంటే ఏం చేయాలి? ముల్లి గట్ట కావాలి, దీన్ని కూర్చాలంటే సమ్మె చేయాలని చెప్పి ఆ రోజు సమ్మెకు పోవడం జరిగింది. ఆ సమ్మెకు పోయిన తర్వాత ఇలా అన్న తలసాని సీనన్న బ్రహ్మాండంగా మీడియాలో మాట్లాడి ఒక్కొక్కటి రేవంత్ రెడ్డిని అడిగిండు, కడిగిండు, నిలదీసిండు. అందులో ఉన్నది 90% మా బడుగు బలైన వర్గాల బిడ్డలే. సరే మేము చేసినాం, మమ్మల్ని చేయలేదని నమ్మలే కార్మికులు, మమ్మల్ని ప్రతిపక్షానికి కూర్చోబెట్టు. నువ్వు చేస్తానన్నావు కదా, చెయ్యన్నాడు, మద్దతు ఇచ్చాడు. హైదరాబాద్లో సీనన్న ఇచ్చిండంటే మద్దతు 1,40,00,000 మంది జనాభా ఇచ్చినట్టే. హైదరాబాదుకు బడుగుల నేత అని మీరు అనుకుంటారు, హైదరాబాద్కు బాదుషా మన అన్న. ఎమ్మటే రేవంత్ రెడ్డికి భయం పుట్టుకుంది. ఆ తర్వాత సమ్మె జరిగింది. రకరకాల బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు అందరం సమ్మె చేసినాం. ఈలోపు పాపం శంకరన్న నర్సంపేట డిపో నుంచి ఇలా ఆ అక్క అలా భార్య సతీమణి వచ్చింది. సమ్మె చేసి డిపో దగ్గర ధర్నా చేసి వచ్చి ఇంటికి వచ్చి ఎండలు చేసి అయ్యా పడుకో అంటే లేదు తిని మళ్ళా పోతా, నేను మళ్ళా సమ్మెలో పోవాలి అని చెప్పి ఆమెను సంజాయించి ఆమెను ఇంటి దగ్గర పెట్టి, ఎందుకు ఆమెకు డౌట్ వచ్చింది, 6th సెన్స్లో ఆమె
ఎందుకో మా ఆయన ఏదో చేసేటట్టే ఉండు, ఎక్స్ట్రీమ్లీ నిర్ణయం తీసుకునేటట్టే ఉండు అని చెప్పి ఇలా ఆమెకు డౌట్ వచ్చింది. వద్దు ఉండు అని బతిరాడిందట. మేము పోతే చెప్పింది, పోదు వాగు కొద్దిసేపు పడుకోనని పో అంటే లేదు లేదు ఆడ వాళ్ళు సమ్మె చేస్తుంటే నేను ఎట్లా పడుకుంటా అని చెప్పి వచ్చిండు. నా చావుతోటైనా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు తెరవాలి, నా చావుతోటైనా ఈ వేల మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి తన విలువైన ప్రాణాన్ని గడ్డిపోస ఎంత తేలికగా ఉంటుందో గడ్డిపూసలాగా తృణప్రాయంగా ఇవాళ ఆర్టీసీ ఉద్యమానికి ఇవాళ మన శంకరన్న తన జీవితాన్ని దారపోసి చరిత్ర సృష్టించుండు అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. నిజంగా అప్పుడు ఆర్టీసీ శంకరన్న చనిపోవడంతో ప్రభుత్వం దిగొచ్చింది, చర్చలు మొదలుపెట్టింది. చర్చలు ఫలప్రదమైన అన్నారు. కానీ ఇప్పటిదో సమస్య ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. ప్రభుత్వం వైపు నుంచి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నేమో ఈ యూనియన్లు వాళ్ళు ఏమన్నారు, యూనియన్ ఎన్నికలు పెట్టాలి, ఎన్నికల తర్వాతనే ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పిరని గౌరవ మంత్రివర్యులు అంటాడు. మన యూనియన్ నాయకులు ఏమంటారంటే లేదు ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలి, అదే ఒప్పందం అని వీళ్ళు అంటారు. మనం ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి మేము అంటున్నాం, మా శంకరన్న చివరి కోరిక ఏదుందో భారతదేశంలో ఒక మనిషిని ఉరిదీసేటప్పుడైనా చనిపోయేటప్పుడైనా చివరి కోరిక అడుగుతారు, అది అమలు చేస్తారు ఏదైనా సరే. శంకరన్న చివరి కోరిక ఏంది? శంకరన్న యూనియన్లకు ఎన్నికలు పెట్టాలని చావలే, అమరవీరుడు కాలే. శంకరన్న ఏమన్నాడు? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి చనిపోయాడు. మరి ఆర్టీసీ యూనియన్ నాయకులారా, మీకు యూనియన్లు ముఖ్యమా 70,000 మంది కార్మికుల ప్రయోజనాలు ముఖ్యమా ఆలోచించుకోండి. ఇవాళ మీరు సమ్మె అంటే అన్నలాంటి వాళ్ళు మేమలాంటి వాళ్ళు ఒక్క క్షణం ఆలోచించకుండా మద్దతు ఇచ్చినాం. రేపు మీరు మళ్ళీ ఏదైనా పోరాటం పోయినా ఇక్కడున్న వాళ్ళు అందరూ మద్దతు ఇస్తారు, రేపు సమాజం అంతా మద్దతు ఇస్తుంది. కానీ మీరు ఎన్నికల ప్రయోజనాల కోసమే యూనియన్లు అంటే శంకరన్న పైన ఉండి చూస్తూ ఉంటాడు, ఆయన ఆత్మ చూస్తుంది. యూనియన్లు కనుక మళ్ళీ ఎన్నికలంటే శంకరన్న మీ బుద్ధి చెబుతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక అమరవీరుని ఒక విలువైన ప్రాణం ఆయన విలీనం అన్నాడు. ఆ డిమాండే ఇలా శంకరన్న సంతాప సందర్భంగా ఒకటే డిమాండు, ఎన్నికలు వద్దురా విలీనం ముద్దురా, ఎన్నికలు వద్దురా విలీనం ముద్దురా. ఈ విలీనం కావాలి, అప్పుడు ఆ ఫ్యామిలీ కూడా సంతృప్తి చెందుతారు. మా ఆయన ఆ బిడ్డ ఉంది, మా సుమన్ మా బీసీ యువజన సంఘం నాయకుడు, వాళ్ళ మిస్సెస్ అక్కడ నర్సంపేటలో, ఆమె కూడా అనుకుంటుంది మనిషి, నేను చివరిగా 1 నిమిషం మాట్లాడి ముగిస్తా, అన్న మాట్లాడేది ఉంది. మనిషి పుట్టుక అదేవిధంగా గిట్టడం 2 సహజం, ఎవరు ఆపలేం. టాటా బిర్లాలు కానీ అంబాన్ కానీ 1,00,000 కోట్లు ఉన్నోడు కానీ పుట్టినవాడు గిట్టక తప్పదు. కానీ పుట్టిన తర్వాత నీ ఎవరి కోసం పనిచేస్తున్నావు, ఏ సమాజం కోసం జీవిస్తున్నావు, ఎంత మంచి కార్యక్రమాలు చేస్తున్నదే ముఖ్యం. ఇలా చాలామంది అంటారు, అరే శంకరన్న వృధాగా, అయ్యో పాపం అనవసరంగా చనిపోయింది కదా. నేను అంటున్నా, ఈ దేశంలో రాష్ట్రంలో లక్షల మంది క్యాన్సర్ వచ్చి చనిపోతున్నారు, రోజుకు లక్షల మంది యాక్సిడెంట్ చనిపోతున్నారు, లక్షల మంది రకరకాల రోగాలతో చనిపోతున్నారు. కానీ వాళ్ళ చావుకి ఎక్కడ చరిత్ర లేదు, వాళ్ళ జీవితానికి ఒక పరమార్థం లేదు. ఒక చావుకు చరిత్ర ఉండాలంటే, ఒక జీవితానికి పరమార్థం ఉండాలంటే అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జనం కోసం జీవిస్తే చరిత్రలో నిలిచిపోతావు అన్నాడు. ఆయన జనం కోసం జాతి కోసం జీవించింది కాబట్టే ఇలా చరిత్ర పురుషుడవుతాడు. రేపు భూగోళం ఉన్నంత వరకు, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఆయన శంకరన్న శారీరకంగా మన మధ్యన లేకపోవచ్చు కానీ భౌతికంగా మన మధ్యన జీవించే ఉంటాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఇవాళ నేను చివరిగా చెప్పేది ఏంటంటే,
ఈరోజు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల విషయంలో 2 నాలుకల ధోరణితోటి మాట్లాడుతుంది. ఆర్టీసీ కార్మికుల విషయంలో, ఆర్టీసీల విషయంలో ఇలా బస్సులు తీసుకొచ్చారు. 1000 బస్సులు తీస్తున్నారు. 2 బస్సులు కాలిపోయినాయి. అప్పుడే కరీంనగర్లో 2 బస్సులు కాలిపోయినాయి. ఈ బస్సులు ఎందుకు అంటే దీన్ని ప్రైవేట్ పరం చేయాలి. ప్రైవేటు బస్సులు తీసుకురావాలి, ప్రైవేట్ వాళ్ళని పెట్టాలి, ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి ప్రైవేట్ పరం చేయాలి. కానీ మేము చెప్తున్నాం బిడ్డ, మా శంకరన్న ఆశయాన్ని, మా శంకరన్న లక్ష్యాన్ని 100% మా భుజాల మీద ముందుకు తీసుకొని పోతాము. మాకు యూనియన్లతో సంబంధం లేదు. యూనియన్ నాయకత్వం ఎవరైనా కావచ్చు, యూనియన్ల నాయకులతో సంబంధం లేదు. ఖచ్చితంగా శంకరన్న మా బడుగు బలైన వర్గాల బిడ్డ, మా జాతిలో పుట్టినటువంటి ఒక ఆత్మగౌరవ ప్రతీక. అట్లాంటి నాయకుని చావుకు ఒక అర్థం ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. శంకరన్న ఏ లక్ష్యంతో అయితే తన జీవితాన్ని త్యాగం చేసిండో ఆ లక్ష్యం దారి మళ్ళితే మేము ఊకోం. సీనన్న ఊకోడు, పవన్ అన్న ఊకోడు, నిరంజన్ ఊకోడు, మేము కూడా ఊకోం. మాకు ఆర్టీసీలో ప్రభుత్వం విలీనం చేయాలి, 2001 పే స్కేల్ పెంచాలి ఒకటి ప్రకారం. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి, ఈ కాంట్రాక్టు అవుట్సోర్స్ సిస్టాన్ని బంద్ చేయాలి. అదేవిధంగా ఈ ప్రైవేటు బస్సులను అనేది బంద్ చేసుకోవాలి. ఈ ట్రావెల్స్ యజమానులు బడా బడా కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నాడో ఈ మేమాలు తీసుకొని కమిషన్ లంచాలు తీసుకొని వాళ్లకు లాభాలు వచ్చే రూట్లనేమో వాళ్ళకు పర్మిషన్లు ఇస్తారు, నష్టాలు వచ్చే రూట్లనేమో మనకు పర్మిషన్లు ఇస్తారు. కాబట్టి అవన్నీ బంద్ చేసుకొని ఆర్టీసీ సంస్థను బతికించాలి. ఆర్టీసీ సంస్థను బతికిస్తే శంకరన్నను కూడా బతికించినట్టే లెక్క అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఖచ్చితంగా మాకు ఏదో ఉడత సాయం. మనం తినే కంచంలో అన్నం మన తెలంగాణలో కానీ మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఏం చేస్తామంటే పెద్దలకు పెడతాం. మనం తినే కంచంలో ఒక ముద్ద ఎప్పుడైనా పక్కకు పెడతాం. ఆ ముద్ద ఎందుకంటే పెద్దలు వచ్చి తినిపోతారని. మనం కూడా ఇప్పుడున్న కార్మికులు వాళ్ళందరూ అన్న సీనన్న తెలుసు, అయినా మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఆర్టీసీ కార్మికుల జీతాలు పే స్లిప్ ఏమో బారని ఉంటుందన్న, జీతాలేమో 3 వస్తాయి. పే స్లిప్ చూడంగానే ఇంకా ప్రింట్ వెళ్తూనే ఉంటుంది, అది టప 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 వెళ్తూనే ఉంటుంది. ఓడన పక్కోడు చూసినోడు ఏం జీతం అనుకుంటారు. చూస్తాల కల్లా ఆ కటింగు ఈ కటింగు ఆ కటింగ్ ఓడి లాస్ట్కు 4000 8,000 చేతులు పెడతారు. నెల మొత్తం చేయాలి. ఇందులో ఉన్నోళ్ళ కన్నా మీరు ఇప్పుడు ఒక ల్యాబ్ టెక్నీషియన్ తీసుకొచ్చి టెస్ట్ చేయించుని 90% మందికి షుగర్లు, బీపీలు. 90% అంటే ఉద్యోగ భద్రత. ఎప్పుడు ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో లేదు. బస్సు ఎక్కడ ఏం పోతారో, బస్సులు బ్రేకులు వేసి గేర్లు వేసి ఏ బస్సు చక్కగా ఉండదు. ఇక కండక్టర్లకైతే గోసగాని గోస, ప్యాసింజర్ తీసుకోకపోతే ప్యాసింజర్ మీద తప్పేయాలి. కానీ కండక్టర్ల మీద తప్పేసి రోజుకొకరిని సస్పెండ్ చేస్తారు. అందుకనే ఆర్టీసీ కార్మికుల బాధలు వర్ణాతీతం ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మనం బ్రహ్మాండంగా మన బాధలు బతికేందో అన్నకు రాసిద్దాం. అన్న డిప్యూటీ ఫ్లో లీడర్ అసెంబ్లీలో 100% మన ఆర్టీసీ సమస్యల మీద అసెంబ్లీలో సీనన్న మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తాడు, అడుగుతాడు. అన్నకు మద్దతుగా మనం కూడా ఉందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ శంకరన్న కుటుంబానికి మరోసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.